యా కిషోర్ రెడ్డి గారు, అంటే నిజంగా కేరళ విషయంలో ప్రోగ్రెసివ్గా వెళ్తోందని అనుకోవచ్చా? మరి ఆ 3% ఎలా డివైడ్ చేస్తున్నాం, లేకపోతే ఏ విధంగా ఉంది ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా? ఇప్పుడు లెక్కలకి, నెంబర్స్కి, ఇది ఓట్ షేర్కి, సీట్ షేర్కి ఒకసారి మీకు 3-4% ఓట్ షేర్ ఉంటుంది. అంటే ఒక 100 సీట్, ఒక 20 సీట్లు ఉన్న దగ్గర మీరు ఒకే ఒక్క సీట్లో ప్రభావవంతంగా ఉండొచ్చు. రైట్, 20 సీట్లలో కూడా ఒకే ఒక్క సీట్లో మీ ఉంటే ఏముందండి, 5% ఓట్లు వచ్చినా మీకు అందులో 100% వచ్చినట్లే ఓట్లు దాదాపు. లేకపోతే 2.5% వచ్చినా కూడా రాష్ట్రం మొత్తంలో మీరు ఆ సీటు 50% మెజారిటీతో పైగా గెలవచ్చు అనమాట. అంటే సీట్లకిను, లేకపోతే ఇప్పుడు దేశం మొత్తంలో 20% ఓటు షేర్ వచ్చి కూడా కాంగ్రెస్ కి, కొన్ని ప్రాంతీయ పార్టీలకి 5%, 3% ఉండి కూడా వీళ్ళకన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ ఓట్లు, ఇది 10 సీట్లలో మీకు 2 ఓట్లు వచ్చాయా, ఒకే సీట్లో మీకు 20 సీట్లు వచ్చాయా అన్న దాన్ని బట్టి అదే ఓట్ షేర్కి సీట్ల నెంబరు పెరగొచ్చు, తగ్గొచ్చండి. సో అలాంటిది ఇప్పుడు 3% పెరిగితేనే 2 రావాల్సిన అవసరం లేదు అసలు. యాక్చువల్లీ 3% పెరగకుండా కూడా పోయినసారి వచ్చిన ఓట్ షేర్ కన్నా ఇంకా కించిత్ మాత్రం తక్కువ వచ్చి కూడా మీకు 2 సీట్లు రావచ్చు. ఎందుకంటే మీరు ఎట్లాగో ఓడిపోతున్న దాంట్లో అసలు ఇంకా ఓట్లు తగ్గి మీకు అవకాశాలు ఉన్న దగ్గర ఓట్లు పెరిగాయి అనుకోండి, అక్కడ 4 తగ్గి ఇక్కడ 3 పెరిగినా మీకు మొత్తం ఓట్ షేర్లో కాస్త తగ్గుద్ది, కానీ మీరు ఈ 2 గెలవగలిగే అవకాశం ఉంటుంది. సో ఓట్ షేర్కి, సీట్ షేర్కి పెద్దగా లింకప్, అదే ఎస్పెషల్లీ మీరు తక్కువలో ఉన్నప్పుడు. అదే మీరు 50% కన్నా పైన సీట్లు సంపాదించాం మనము అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన రాష్ట్రంలోనే చూడండి, అంతకుముందు టీడీపీ, వైసీపీలదే చూడండి, పెద్దగా ఓట్ షేర్లు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి పెద్దగా ఓట్ షేర్లు తేడానే లేదు. ఓకే, అంటే ఓవర్వ్యూలో కనుక చూసినట్లయితే మరి వాళ్ళకి 65 వచ్చాయి, వీళ్ళకి 39 వచ్చాయి, 64 వచ్చాయి, 39 వచ్చాయి, అంత తేడా వచ్చింది. 1% ఓట్ షేర్ తేడా ఉంటది, కానీ ఎన్నో పదుల సీట్లు అది విషయం. బట్ ఓవర్వ్యూలో చూస్తే అంటే కేరళ మరి నిజంగా ఛాలెంజింగ్ స్టేట్ గానే తీసుకుంటుందా బీజేపీ? ఎలా వెళ్ళబోతోంది? ఇప్పుడు అక్కడ ఇంతకుముందు సురేష్ గారు ఒక మాట చెప్పారు, వీరిద్దరు ఫైట్ చేస్తున్నట్లే చేస్తూ ఉంటారు కానీ ఒకరికొకరు సహాయం చేయాలి. ఈసారి ఆ ముసుగు కూడా తీరిపోయిందంటే, ఎన్డీ కూటమిలో ఇద్దరు భాగస్తులే కదా. అంటే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఎంపీ సీట్లో కొట్టుకుంటాము, అక్కడ ఎంపీలను మాత్రం పంచుకుంటాము అని. ఇది హాస్యాస్పదంగా లేదు? సో వాళ్ళిద్దరూ ఒకటిగానే పరిగణించాలి మనం, వారిద్దరూ ఒకవైపు. ఇప్పుడు ఇండి కూటమి అదే కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసే, కానీ ఎన్నికలప్పుడు మాత్రం కేరళలో మాత్రమే మేమిద్దరం వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మరి కేరళలో వచ్చిన వాళ్ళైనా కానీ మరి ఫైనల్ గా ఒకవేళ ఇండి కూటమి పార్లమెంట్ లో మరి ఈ కేరళ వచ్చిన కాంగ్రెస్ వారు, కేరళ నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ వారు సపోర్ట్ చేసుకోరంటే, లేదు అందరం చేసుకుంటాం, అందరం ఒకటి. ఇది హాస్యాస్పదంగా ఇదవుతోంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంటే ఇండి కూటమిలో భాగస్వాములంతా ఒకటే. ఇక్కడ మీరు తమిళనాడులో కూడా చూడండి, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడతాడు, రైట్, సనాతన ధర్మాన్ని, అంటే హిందూయిజంని ఎరాడికేట్ చేయాలి, అసలు పూర్తిగా భారతదేశంలో నుంచి ఎక్కడ లేకుండా, దాఖలాలు లేకుండా చేయాలి అనే టైప్లో ఆయన మాట్లాడతాడు. దాన్ని బట్టే ఈ ఖర్గే గారి అబ్బాయి మాట్లాడతాడు, ఇంకొంతమంది రాజా, ఇట్లాంటి కమ్యూనిస్టులు మాట్లాడతారు. వాళ్ళందరి అజెండా ఏ విషయంలో తీసుకున్నా కూడా, కుటుంబ పాలనే తీసుకోండి, అవినీతే తీసుకోండి, లేకపోతే ఇగో ఇట్లాంటివి హిందూ వ్యతిరేక విధానాలే తీసుకోండి, వీళ్ళందరిది ఒకటే మూసపోతా కదండి. ఎవరు ఇందులో పెద్దగా ఇండి కూటమిలో వాళ్ళు వచ్చి ప్రాణప్రతిష్టకు కూడా ఎవరు రాలేదు కదా, రాముల ప్రాణప్రతిష్టకి. ఇది వారంతా ఒకటే అందరికీ తెలిసిందే విషయము, ఈవెన్ కేరళలో అయినా. కాకపోతే అదే విషయము అందరికి కూడా దేశం మొత్తంలో ఏదో సౌత్ వేరు, నార్త్ వేరు, మీద అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది అని కాదు. వ్యవస్థాగతంగా మేము ఇక్కడ కాస్త లేట్గా, అంటే కాస్త చిన్న దశలో ఉన్నాము, నార్త్లో కాస్త అడ్వాన్స్డ్గా ఉన్నాము. అంతేగాని ఒక రోజు వెనక ముందే కానీ ఏదో పెద్ద అదేదో వేరే ఇది చేయబట్టి అక్కడ మిమ్మల్ని ఒప్పుకుంటారు, ఇదేదో మేము మాది అసలు తీరే వేరు చేయబట్టి ఇక్కడ బీజేపీకి స్థానం లేదనేది ఏం లేదు. అన్ని దాన్ని ఒకటేసారి కొట్టేయరు కదా మీరు, ఏదైనా ఒకటి సాధించుకుంటూ పోతారు.
ఎవరో మొన్న నేను డిబేట్ లో ఉంటేనే వేరే టీవీ ఛానల్లో అంటున్నారు మధ్యలో బ్రేక్ లో అశ్వమేధ యాగం చేస్తున్నట్లుగా ఒక రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం వస్తది కదా అందులో కూడా అవును. అంతేగాని 1 by 1 వస్తాయి. ఒకటేసారి అన్ని రాజ్యాలకి ఒకే గురం పరిగెత్తలేదు కదా. సో ఫోకస్డ్ గా ఒకటి తర్వాత ఒకటి అన్న టైప్ లో అండ్ ప్రజల్లో ఆమోదము. అశ్వమేధ యాగం అంటే ఇప్పుడు ఏదో మనం ఆక్రమించేస్తున్నాం అనేది కాదు, మనం ఫోకస్ చేయాలి. చేసినప్పుడు ప్రజలకి చేరువ అవ్వడానికి మన ఎఫర్ట్స్ అన్ని ఫోకస్ చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి మనకైతే ఆహ్వానం ఉంటుంది అనే దానికి నిదర్శనం అండి ఇది. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.